అందరికీ నమస్తే. విజన్ ఇండు ఫౌండేషన్‌కి స్వాగతం. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే ఈరోజు నాగార్య నుంచి ఎం. సూర్యనారాయణ గారు, అలాగే వాళ్ళ భార్య సుజాత గారు. 30 సంవత్సరాలైంది వాళ్ళ మ్యారేజ్ జరిగి. అందువల్ల వాళ్ళ అమ్మాయి మన అనాథాశ్రమానికి వచ్చి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మంచి భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటనేది మన వైకుంఠం గారు చెప్తారు. సార్ వాళ్ళు నగరం నుంచి వచ్చారు. సార్ పేరు ఎం. సూర్యనారాయణ గారు, సార్ వాళ్ళ వైఫ్ పేరు ఎం. సుజాత గారు. సార్ వాళ్ళకి 3 పిల్లలు. పెద్ద కూతురు పేరు ఎం. మౌనిక, అబ్బాయి పేరు ఎం. హరీష్, చిన్నమ్మాయి పేరు ఎం. పల్లవి. అలానే మేడం సుజాత మేడం వాళ్ళకి ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ పేరు టి. లక్ష్మణ్ గారు. వారికి క్షమించాలి, కాకపోతే వాళ్ళకి పిల్లలు 2 బాబు పాపనే. ఇంకో పాప వచ్చి వాళ్ళ ఫ్రెండు. అయితే ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ అందరూ కూడా మన విజన్ ఇండియా ఫౌండేషన్ తరపున మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన విజన్ ఇండియా ఫౌండేషన్ కోరుకుంటుంది. అలాగే మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోని ఇలాగే మీరందరూ ఆదరించి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు, కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ, జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు. శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు, అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు. పంచదార నవ్వుల వాడు, 25 పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు. ఉక్కు పాలే గోదారై, ఊపిరిగాలే గోదారై, గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం.
రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు.